రైట్ మధు ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, గెట్ బ్యాక్ చేయగలి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సో ప్రెసెంట్ 186 మంది సిబ్బందితో 250 మంది పోలీస్ బందోబస్తుతో భారీ ఎల్ఈడి స్క్రీన్ల పైన ఫలితాన్ని కూడా వెల్లడించినటువంటి ఏర్పాట్లతో అంతా సంసిద్ధంగా ఉంది. యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కౌంటింగ్ కేంద్రం ఉంది. ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు లైవ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి పెట్రిషియా కూడా ఉన్నారు అక్కడే. పెట్రిషియా, సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్లు కొన్ని అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇవాళ బిగ్ డే అనే చెప్పొచ్చు. ఇప్పటికే అనేక సిబ్బంది కూడా ఇక్కడ సమసిద్ధంగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా మీటింగ్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎగ్జాక్ట్లీ 6:30 అవుతుంది. ఇంకొక గంటన్నరలో పోలింగ్కి సంబంధించిన ఓట్ల లెక్కలు అయితే ప్రస్తుతం అయితే జరగబోతుంది. నెక్స్ట్ 1.5 అవర్లో ఓటింగ్ కౌంటింగ్ అయితే ప్రధానంగా జరగబోతుంది. మరోవైపు చూడాలి, 3 పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామంటూ కూడా సవాళ్ళు విసురుకున్న సిచ్యువేషన్. కానీ ఈ రిజల్ట్ మాత్రం ఎవరి వైపు ఉండబోతుంది అనేది కూడా మరి కొద్దిసేపట్లో అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏ పార్టీ గెలిచినా కూడా హైదరాబాద్లో మరి ఎంత బలం చేకూరుతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక్కసారి బందోబస్తు చూస్తే కూడా భారీ బందోబస్తు పైన కూడా ఒక్కసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. మహిళలతో పాటు అనేక మంది విమెన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా భారీగా ఉన్నారు. ఒకవైపు ముందుగా బ్యాలెట్ ఓట్స్లని అయితే ప్రస్తుతం స్టార్ట్ చేస్తారు. షేక్పేట్ నుంచి అయితే ఓటింగ్ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మేము గెలుస్తామంటూ కూడా సవాళ్ళు విసురుకున్నారు. ఈవీఎం బాక్సెస్ కూడా అంతా కూడా ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ చేస్తారు. మరికొద్దిసేపట్లో ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనేది మరికొద్ది అవర్స్లో అయితే ప్రస్తుతం తెలుస్తుంది. నెక్స్ట్ 1.5 అవర్లో కూడా ప్రధానంగా కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ పోలీసులు, లాఠీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అది ఎగ్జాక్ట్ గా యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కిందే ఉండేటువంటి ప్రాంతం. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఒకసారి రోడ్డు ఏమైనా డైవర్ట్ చేశారా? అటుగా వెళ్ళేటువంటి వాహనాలు ఏమైనా డైవర్షన్ జరిగిందా? ఎందుకంటే అక్కడ దగ్గరలో సమీపంగా యూటర్న్ కూడా ఉంది. సో ఎక్కువగా నార్మల్ టైమ్స్లోనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. సో అటువంటిది ఈరోజు కౌంటింగ్ కేంద్రం చాలా పెద్ద మొత్తంలో పార్టీ నేతలు అక్కడే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది. ఒకసారి ఏర్పాట్ల నుంచి ఆ పోలీస్ బందోబస్తు వరకు అది పూర్తిగా వ్యూ చూపించే ప్రయత్నం చేయండి. రైట్, ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు 150 పైన కానిస్టేబుల్, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా లోపడున్న పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది మరికొద్దిసేపట్లో అవర్స్లో తెలుస్తుంది. ఒక్కసారి ఎలక్షన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ట్రాఫిక్ అనేది యూటర్న్ అక్కడనే ఉంటుంది కాబట్టి ఆ యూటర్న్ కూడా ప్రస్తుతం క్లోజ్ చేయకపోయినా కూడా అక్కడ ట్రాఫిక్ సిబ్బంది మాత్రం అలర్ట్లో ఉన్నారు. 2 వైపులా అంటే దాదాపు ఈ ఏరియా అంతా కూడా పోలీసుల సర్వేలెన్స్లో మానిటర్ చేస్తున్నారని ప్రధానంగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఏరియా యూసఫ్గూడ అంతా కూడా పోలీసుల పాట్రోలింగ్తో పాటు లాఠీ చార్జ్ అంటే ఏది జరిగినా, ఒకవేళ ఎటు గొడవ జరిగినా కూడా లాఠీ చార్జ్లకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈవీఎం నుంచి కూడా కౌంటింగ్లు చేసి రిజల్ట్స్ మరికొద్దిసేపట్లో అనౌన్స్ చేస్తారు. దాదాపు 2 అవర్స్లో ఆఫ్టర్నూన్ వరకు కూడా పూర్తిగా రిజల్ట్స్ తెలిసిపోతుంది. మొత్తం మీద కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు 11 నుంచి 12 మధ్యలో కూడా రిజల్ట్స్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. 8 నుంచి 8:30 వరకు కూడా కౌంటింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. షేక్పేట్ నుంచి అయితే స్టార్టింగ్ 8:30 నుంచి ఈవీఎం స్టార్టింగ్ అయితే చేస్తారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9 o'clock వస్తుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఒక్కసారి పోలీసులు కూడా ఉన్నారు. ఒక్కసారి లాఠీస్ కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకవైపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్కి కూడా ఈ రౌండ్స్ అనేవి కూడా తెలుస్తూ ఉంటే పెద్ద స్క్రీనింగ్తోని మొత్తం అంతా కూడా అవైలబుల్ అయితే పెట్టారు. ఇక్కడ 9 o'clockకి కూడా ఫస్ట్ రౌండ్ తెలుస్తుందని మొత్తం మీద తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎటువంటి ట్రాఫిక్ నిలిపివేయలేదు. యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. మరోవైపు
రౌండ్స్ అయితే 9 o'clockకి మొదటి రౌండ్ ఉండబోతుందని తెలుస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం అయితే సమసిద్ధంగా అయితే ఉన్నాయి. ప్రధానంగా చెక్కింగ్ చేస్తూ కూడా లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ ఒక్కసారి అయితే మనం చూడొచ్చు. ఇదంతా కూడా దాదాపు ముఖ్య నేతలు వీళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండకూడదు, అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, ఎటువంటి ఘటనలు జరగకుండా ఎక్కడ గొడవలు పెట్టుకోకుండా, అంటే పూర్తిగా కౌంటింగ్ ఏరియా అంతా కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కడ ఉండకూడదు, సంబరాలు చేయకూడదు, ఫైర్ క్రాకర్స్ పేల్చకూడదండి. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు జారీ చేస్తారు. చుట్టుపక్కల 4 పైన సోషల్ గ్యాదరింగ్ అయితే ఉండకూడదు అంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది, ఎవరు రాకూడదు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్స్కి ఏజెంట్స్ కూడా చేరుకుంటున్న పరిస్థితి విజువల్స్లో, ఆర్టీవీ విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే ప్రాసెస్ అంతా చూస్తుంటే కూడా మొత్తం అంతా కూడా మధ్యాహ్నం వరకు అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం క్లారిటీగా అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ మాత్రం 9 o'clockకి ఉండబోతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏజెంట్స్ అందరు కూడా లోపల చేరుకున్నారు. మొత్తం మీద అయితే మరికొద్దిసేపట్లో అంటే దాదాపు నెక్స్ట్ 1 hour 15 minutesలో కూడా కౌంటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. పూర్తిగా సమసిద్ధంగా ఉంది. ఒకవైపు యూసఫ్గూడ స్టేడియం అంతా కూడా విజువల్స్ చూడొచ్చు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మరోవైపు క్యాండిడేట్స్ ఎవరు ఇక్కడ మోహరించకుండా కూడా సమసిద్ధంగానే ఉంది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తంగా ఇది యూసఫ్గూడ దగ్గర నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే అక్కడ మీరు లైవ్ విజువల్ చూస్తున్నట్టయితే రిటర్నింగ్ అధికారి కర్ణన్ సంబంధించిన సిబ్బంది, ఎన్నికల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగబోతోంది. సో ఎప్పటికప్పుడు ఆర్టీవీ లైవ్ అప్డేట్స్ మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మినిట్ టు మినిట్, రౌండ్ కల్లా ఎటువంటి ఉత్కంఠ రేపబోయే రిజల్ట్స్తో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఫలితాలు అందించబోతోంది. అక్కడికి ఇప్పటికే మాగంటి సునీత తన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్నికల లెక్కింపు కేంద్రం దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ బూత్ ఏజెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ కౌంటింగ్ బూత్ ఏజెంట్స్ కూడా చేరుకున్నారు. సో మరోవైపుగా బీజేపీ కూడా అక్కడ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటుగా బూత్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. సో ప్రెసెంట్ అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. మరి కాసేపట్లోనే నరాలు తెగే ఉత్కంఠ మధ్యలో నుంచి రౌండ్ కల్లా ఒక్కో సంచలనమైనటువంటి ఫలితం రాబోతోంది. ముందుగా షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండబోతోంది. ఆ తర్వాత వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ అండ్ చిట్ట చివరన ఎర్రగడ్డ. మొత్తంగా 7 డివిజన్లకు సంబంధించి ఒక్కో డివిజన్కి సుమారుగా అంటే ఓవరాల్గా 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే ప్రతి టేబుల్ పైన 10 ఈవీఎం మిషన్ల చొప్పున 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ 10 రౌండ్లో ఫలితాలు రాబోతున్నాయి. సో మొదటిగా షేక్పేట్ నుంచి మొదలై ఎర్రగడ్డ వరకు కూడా 7 డివిజన్లకు సంబంధించి వరుస రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.